హాయ్ అండి. నిన్న నేను మా బావ ఇద్దరము పెయింటింగ్ వర్క్ చేయడానికని వెళ్ళాము కదండి. ఫైనల్గా అయితే పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. ఈ రూమ్ వచ్చేసరికి ఒక కిచెను, హాలు, బెడ్రూమ్ అండి. ఫైనల్గా అయితే కలర్ అయితే మొత్తం వేసేసామండి. కాకపోతే కింద కొద్దిగా క్లీనింగు, పెయింట్ చుక్కలు అక్కడక్కడ పడి ఉండేవి కదండి. పెయింట్ వేసేటప్పుడు పడతా ఉంటాయి కదా, అది మొత్తం క్లీన్ చేయడం అదొకటి బ్యాలెన్స్ మిగిలిపోయిందండి. ఈరోజు సండే అయినా మా బావకి పెయింటింగ్ వర్క్ ఉందని చెప్పనేసి మార్నింగే వెళ్ళిపోయారండి. మిగిలిన బ్యాలెన్స్ పని ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి బాబుని తోడుగా తీసుకుని వెళ్ళి చేయమని చెప్పన్నారు. ఇంటికి దగ్గరే కదా అని చెప్పనేసి నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్ళి ఆ ఉన్న ఫైనల్ పని మొత్తం క్లీన్ చేసుకుని వచ్చామండి. పని ఏదైనా కానీ కష్టమే అనుకున్నాను కానండి, పెయింటింగ్ వర్క్ కూడా చాలా కష్టమే. ఏదైనా కానీ కష్టం లేనిది దానికి తగ్గ ప్రతిఫలం అన్నది ఉంటుంది కదా, అది మనం మైనస్గా అనుకోకూడదండి, ప్లస్గా అనుకోవాలి. ఫైనల్గా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంటికి వచ్చానండి. ఈరోజు సండే కదా, ఈరోజు మీరేం స్పెషల్ చేసుకున్నారండి? మేమైతే ఇంట్లోకి వచ్చేసరికి 2 కర్రీస్, వైట్ రైస్ వరకే చేశాను. రేపు కార్తీక సోమవారం కదా, పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఏం తెచ్చుకోలేదండి. కాకపోతే సాయంకాలం మా బావ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఏదైనా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళేసి పిల్లలకి ఏదైనా నచ్చింది కొనిపించి వాళ్ళకి తినిపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే సండే అంటే ఖాళీ కదండి, ఎవరైనా కానీ కొద్దిగా బయటికి వెళ్ళి అలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు కదా. అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఈ సండేని ఎలా ఎంజాయ్ చేస్తున్నారన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ సండేని ఈరోజు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి కదండి. ఈ వానలు ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయో, పాపం పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పనులు ఇవన్నీ చేసుకుంటేనే కదండి ఎవరికైనా కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.